అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం. ఒకే సమయంలో అత్యంత శక్తివంతుడైన యోధుడుగా, అదే సమయంలో వినయశీలి అయిన భక్తుడుగా ఉన్న శ్రీ ఆంజనేయుడు గురించి. ఆయనలోని ఈ బహుముఖ కోణాలను ఇప్పుడు మనం కలిసి విశ్లేషిద్దాం. హనుమంతుడు ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం కదులుతుంది? అపారమైన బలమున్న యోధుడా? శ్రీరాముని పాదాల దగ్గర ఎంతో వినయంగా కూర్చున్న ఒక పరమ భక్తుడా? లేకపోతే ఒక గొప్ప పండితుడా? అసలు ఆంజనేయుడు ఎవరు? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే మొదట వాళ్ళ పేరు దగ్గర్నుంచే మొదలుపెట్టాలి కదా. అందుకే ఆయన పేరు వెనక ఉన్న కథతో ప్రారంభిద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. హనుమాన్ అనే పేరుకు ద్రావిడ మూలాలు ఉన్నాయని కొంతమంది పరిశోధకులంటారు. వాళ్ల ప్రకారం ఇది తమిళ పదమైన ఆణ్మండి నుంచి వచ్చిందట. ఆణ్ అంటే కోతి, మండి అంటే మనిషి, అంటే కోతి ముఖమున్న మనిషన్నమాట. కాలం గడిచే కొద్దీ ఇదే పదం సంస్కృతంలోకి వచ్చి హనుమాన్గా మారిందనేది ఒక వాదన. ఇక మనకు బాగా తెలిసిన కథ, వాల్మీకి రామాయణంలో చెప్పిన కథ. అదేంటంటే, పసి బాలుడిగా ఉన్నప్పుడు ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి అదో పెద్ద పండు అనుకున్నాడట. అంతే, దాన్ని అందుకోవాలని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇది చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా ఆ దెబ్బకి ఆయన గడ్డం, అంటే సంస్కృతంలో హను అంటారు కదా, అది దెబ్బతినింది. ఆ గాయం వల్లే ఆయనకు హనుమాన్ అని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. సరే, పేరు వెనుక కథ తెలిసింది. మరి ఇంతటి శక్తికి మూలమేంటి? ఆయన దైవిక నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఆంజనేయుడి తల్లిదండ్రుల విషయానికొస్తే, తల్లి అంజనీదేవి, తండ్రి వాయుదేవుడు. అందుకే ఆయన్ని మారుటి అని కూడా పిలుస్తారు, వాయుపుత్రుడు కాబట్టి. కాని అసలైన శక్తి రహస్యం శివుడితో ముడిపడి ఉంది. ఆయనను సాక్షాత్తు శివుని అంశావతారంగా, రుద్రుని అవతారంగా భావిస్తారు. అంతేకాదు, సామాన్యుడు కాదు, 11 మంది రుద్రులుంటారు కదా, వారిలో ఒకరిగా హనుమంతుడిని పరిగణిస్తారు. అందుకే ఆయనను భీమరూపీ మహారుద్ర అని కీర్తిస్తారు. ఆయన శక్తికి ఇదే అసలు కారణం. ఇప్పుడు హనుమంతుడి వ్యక్తిత్వంలోని ఓ అద్భుతమైన, చెప్పాలంటే ఒక విచిత్రమైన కోణాన్ని చూద్దాం. అదే ఆయన అపారమైన శక్తికి, ఆయన వినయానికి మధ్య ఉన్న అద్భుతమైన సమతుల్యత. ఈ స్లైడ్లో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్కన ఆయన సర్వశక్తిమంతుడు, ఆత్మలు, దుష్టశక్తులు ఏవి ఆయన్ను కనీసం తాకలేవు. వాయుతత్వంతో అగ్నిని కూడా జయించగలడు. మరో పక్క చూడండి, దాస్యభక్తికి నిలువెత్తు రూపం. తన స్వామి అయిన శ్రీరాముడి సేవ కోసం చివరకు మోక్షాన్ని కూడా పక్కనబెట్టేసిన మహానుభావుడు. మనలో చాలామందికి హనుమంతుడంటే ఒక యోధుడు, ఒక భక్తుడు. కాని ఆయనలో మనకు తెలియని మరో కోణం ఉంది. అదే ఆయన బహుముఖ ప్రజ్ఞ. అవును, ఆయన ఒక గొప్ప పండితుడు కూడా. ఆయన ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోతాం. ఆయన్ని వ్యాకరణ శాస్త్రంలో 11వ పండితుడుగా చెబుతారు. ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, సైకాలజిస్ట్ కూడా. గుర్తుందా, విభీషణుడు రాముడు శరణు కోరినప్పుడు అందరూ అనుమానిస్తుంటే విభీషణుడిని చేరదీయమని రాముడికి సలహా ఇచ్చింది హనుమంతుడే. అంతేనా, సంగీత శాస్త్రంలో, తత్వశాస్త్రంలో కూడా ఆయనకు ప్రవేశముంది. ఆయన ఇంద్రియ నిగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి వాల్మీకి రామాయణంలోని ఈ ఒక్క మాట చాలు. లంకలో సీతమ్మను వెతుకుతూ రావణుడు అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎందరో స్త్రీలు నిద్రిస్తూ కనిపించారు. అప్పుడు ఆయన తనలో తను అనుకున్న మాట ఇది: రావణుడి భార్యలు స్వేచ్ఛగా పడుకుని ఉండటం నేను చూసినప్పటికీ నా మనస్సులో కామం ఏమాత్రం కలగలేదు. చూశారా ఎంతటి ఆత్మనిగ్రహము! ఇన్ని గొప్ప గుణాలున్న హనుమంతుడు ఈనాటికి మనందరి పూజలు ఎందుకు అందుకుంటున్నాడు? ఆయన వారసత్వం ఎందుకు ఇంత శాశ్వతంగా నిలిచిపోయింది? చివరిగా ఈ విషయం చూద్దాం. దానికి ముఖ్య కారణం ఆయన చిరంజీవి, సప్త చిరంజీవులలో ఒకరు. అంటే 4 యుగాల పాటు జీవించి ఉంటారన్నమాట. అందుకే ఆయన ప్రభావం, ఆయన ఉనికి కాలంతో సంబంధం లేకుండా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడే ఒక విచిత్రమైన ప్రశ్న వస్తుంది. బ్రహ్మచారి అయిన హనుమంతుణ్ణి పెళ్లి కావాలని కోరుకునేవాళ్లు ఎందుకు పూజిస్తారు? వినడానికి వింతగా ఉంది గదూ. కాని దీని వెనుక ఒక లాజిక్ ఉంది. ఒక నమ్మకం ప్రకారం పెళ్లికి వచ్చే ఆటంకాలలో దాదాపు 30% ఆధ్యాత్మిక కారణాల వల్లే వస్తాయట. అంటే దుష్టశక్తులు అలాంటివన్నమాట.
ఇక్కడే ఉంది అసలు విషయం. హనుమంతుడు దుష్టశక్తులకు అధిపతి కదా, కాబట్టి ఆ శక్తుల వల్ల కలిగే ఆ 30% ఆటంకాలను తొలగించగల శక్తి ఆయనకుంది. అందుకే ఆయన్ను పూజిస్తే ఆ అడ్డంకులు తొలగిపోయి వివాహం జరుగుతుందని ఒక బలమైన నమ్మకం. ఇక ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన మరో అద్భుతమైన విషయం ఈ నంబర్లో ఉంది. 70%. ఏంటా 70%? వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. హనుమంతుడు శివుని అవతారమైన శ్రీరాముడి మీద ఆయనకున్న అచంచలమైన భక్తి వల్ల ఆయన దైవిక స్వరూపంలో 70% విష్ణుతత్వం నిండిపోయిందట. అంటే భక్తి ఒకరి స్వరూపాన్నే మార్చేయగలదు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? చివరిగా ఒక ప్రశ్న. ఒకే వ్యక్తిలో ఇంతటి అపారమైన శక్తి, ఇంతటి వినయపూర్వకమైన సేవ, ఈ రెండూ ఏకకాలంలో ఎలా సాధ్యం? పరిపూర్ణ యోధుడిగా, పరిపూర్ణ సేవకుడిగా ఒకేసారి ఎలా ఉండగలిగాడు? ఈ ప్రశ్న హనుమంతుడి గొప్పతనాన్ని ఎప్పటికీ మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది.